సో చూశారు కదండి లైట్స్ అయితే సన్న చిన్నకారు రైతులకు ఎకరం నుండి 5 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. దీని ధర కూడా తక్కువ ఉంటుంది. చాలా చోట్ల ఎక్కువ ధరకు కొని రైతులు ఇబ్బంది పడుతున్నారు, మోసపోతున్నారు. సో రైతులు గమనించగలరు. సో వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మానకొండ 6 టీవీ రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు ఈ వీడియోలో సో మీరు చూడొచ్చు అందరూ కూడా డబుల్ మోటార్ బ్యాటరీ స్పేర్, దీని గురించి పూర్తి స్థాయి సమాచారం కూడా తెలియజేస్తాను. సో నేను తీసుకున్న అప్పుడు ఏమొచ్చాయి, దీంట్లో ఏమున్నాయి అనేది పూర్తి స్థాయిలో అన్బాక్సింగ్తో సహా పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలియజేస్తాను. ఈ ఛార్జింగ్ స్ప్రే పంప్ చూసినట్లయితే నేను చూపిస్తున్నానని మీరు గబుక్కున తీసుకోవడం, నేను ఈ మానకొండ 6 టీవీ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో పెట్టినా కూడా రైతు యొక్క అనుభవాలు, అదేవిధంగా రైతులు తీసుకున్న దాన్ని బట్టి ప్రతిదీ కూడా వారి యొక్క సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు 1-2 సార్లు పూర్తిగా ఆలోచించి మీ తోటి రైతులు తీసుకున్న దాన్ని బట్టి ఎంతవరకు తీసుకున్న ప్రొడక్ట్ పనిచేసింది, ఎంతవరకు దానివల్ల యూజ్ ఉంది, ఎంతవరకు దానివల్ల డ్యామేజ్ ఉంది, ఎంతవరకు అది మీకు ఇబ్బంది కలిగించింది, ఇటువంటి సమాచారాన్ని కూడా మీరు కామెంట్ ద్వారా కూడా పంచుకోవచ్చు. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాల ముందు తీసుకున్న ఛార్జింగ్ పంపు గురించి కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ తీసుకోవడం జరిగింది. సో ఏ పంపు అయినా సరే 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత అది తీసుకున్న కంపెనీ అంతవరకు స్టాండర్డ్ పనిచేసింది. మళ్ళీ ఇప్పుడు ర్యాలీ పంపు అయితే తీసుకోవడం జరిగింది. ఈ ర్యాలీ సంబంధించిన పంపులో ఏముంటాయి అనేది అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. ఇది ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు రేంజ్ ఉందనేది కూడా చూపిస్తాను మీకు. దీంట్లో అసలు ఏమేమి వస్తాయి అనేది కూడా మీకు తెలియజేస్తాను ప్రతిదీ కూడా. ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ గురించి మీరు చూడండి, చూసినంత మాత్రాన తీసుకోమని చెప్పట్లేదు. సో ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచించి మీరు మీ తోటి రైతులు తీసుకునే దాన్ని బట్టి దాని పనితనం ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చూపించేది ప్రతిదీ కూడా ప్రతి ఒక్క రైతు వాడిన దాన్ని బట్టి, నేను తీసుకున్న దాన్ని బట్టి వారి యొక్క అనుభవాన్ని, నా యొక్క అనుభవాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా నేను తీసుకున్న ఈ పంపులో ఏమొచ్చాయి అనేది కూడా తెలియజేస్తాను. దీని ధర కూడా ఎంతో తెలియజేస్తాను. ర్యాలీ డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రే తీసుకోవడం వల్ల ఇవి అంతా కూడా దీంట్లో వస్తుంది. సో అన్నీ కూడా చూద్దాం మనం ఏమేమి వచ్చాయనేది. సో మీరు చూడొచ్చు 1, 2, 3, 4, 5, 6, 7. సో ఫ్రీ ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది. సో రైతులకు యూజ్ అవ్వడానికి కూడా సో ఇది పనిచేస్తుందని చెప్పవచ్చు. ర్యాలీ అంటే కొద్దిగా బ్రాండ్, సో అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఒకటేసారి 10 మంది కలిసి అయితే రైతులు అందరం కలిసి తీసుకోవడం జరిగింది. ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళు పవర్ స్ప్రే, స్టీల్ పంపు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. సో అందులో మనకైతే ఇది మనకు అవసరం ఉంది కాబట్టి తీసుకోవడం జరిగింది. సో 5 ఎకరాలకు స్ప్రే చేయాలంటే 2-3 స్ప్రేయింగ్ అయితే చిన్న పంపులే సరిపోతాయి కాబట్టి దీని గురించి అయితే తీసుకోవడం జరిగింది. మనకు దీంట్లో బుక్ కూడా వస్తుంది, 2 గన్స్ కూడా వస్తాయి. అదేవిధంగా సో అడ్జస్ట్మెంటు స్ప్రే చేసుకోవడానికి ఈ మొత్తం కూడా నాజిల్ అని చెప్పవచ్చు. ఛార్జర్ కూడా వచ్చింది, ఛార్జర్. దాంతోపాటు ఫ్రీ ఎల్ఈడి లైటు, అదేవిధంగా స్ప్రేయింగ్. సో లోపల కూడా అంతా స్టాండర్డ్ కంపార్ట్మెంట్ ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు లోపల కూడా. సో చూసినట్లయితే చాలా బాగుంది మొత్తానికి అయితే. సో మనకైతే బుక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎలా వాడాలి, ఎలా ఉందనేది యూజ్ అనేది. సో ఎల్ఈడి ఫస్ట్ అయితే చూపిస్తాను మీకు. ఇది ఫ్రీ ఎల్ఈడి అయితే రావడం జరిగింది. సో దీన్ని ఫ్రీగా మనం అడ్జస్ట్మెంట్ చేయవచ్చు ఇక్కడ. సో చూసారు కదండి, లైట్ కూడా రావడం జరిగింది. 3 మీటర్ల అయితే వైర్ అయితే ఉంది. సో ఇది ఛార్జర్, ఇది ఒకసారి చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు ఎలా అంటే అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. 2 గన్స్ అయితే ఇవ్వడం జరిగింది, లాంగ్ షార్ట్ గన్స్. అదేవిధంగా మనకు ఎక్కువగా ఉపయోగపడేది ఇదే అని చెప్పవచ్చు స్ప్రే చేసుకోవడానికి. సో మనం ఏ విధంగా అయినా సరే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. వారంటీ కార్డు కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. బిల్లు బుక్ కూడా మీరు దాచుకొని ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే 6 నెలల వరకు అయితే దీన్ని వారంటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా బిల్లు బుక్ ఉండాలి. ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా మీకు దీనిలో రిపేర్ వచ్చినా కూడా బ్యాటరీ దాదాపుగా మేజర్గా బ్యాటరీ ప్రాబ్లం అనేది చాలా తక్కువ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ వచ్చినా కూడా అది బిల్లు కనుక ఉన్నట్లయితే మీకు బ్యాటరీ అయితే పీస్ టు పీస్ అయితే రిటర్న్ అయితే మీకు మళ్ళీ సెట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా 6 మంత్ వరకు అయితే వారంటీ అయితే ఉంటుంది కాబట్టి సో దాదాపుగా ఛార్జింగ్ అయితే ప్రాబ్లం ఉండదు. మనం మన ఇంట్లో ఛార్జింగ్ బట్టి అయితే దాని యొక్క ప్రాబ్లం అయితే వస్తుంది.
సో మెయింటెనెన్స్ సరిగా ఉన్నట్లయితే ఏం కాదు. అండ్ గన్స్, నాజిల్స్, అదేవిధంగా ఛార్జర్ కూడా దీంట్లో రావడం జరిగింది మనకు. అదేవిధంగా ఇవి అడ్జస్ట్మెంట్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఒకసారి తీసేద్దాం. డబల్ మోటార్ అటు ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటే ఆన్ అయింది, ఇప్పుడు డబుల్ వాటర్ ఏదైనా సరే డబుల్ ఆన్ చేయాలా. దీన్ని బిగించేద్దాం ఫస్ట్. అయితే ఎంత స్ప్రేయింగ్ ఉంది, ఎంత రేంజ్లో స్పేషల్ వస్తుందని చూద్దాం. సో మీరు అడ్జస్ట్మెంట్ కూడా చాలా సింపుల్గా దీన్ని పైప్ అనేది తొలగించవచ్చు మీరు. సో ఇక్కడ చూసారు కదండి, ఇలా ఉంటుంది మొత్తం కూడా చూసినట్లయితే. సో మొత్తం కూడా ర్యాలీ సంబంధించి చూడవచ్చు, ర్యాలీ పవర్ స్ప్రే. సో ఏదైనా సరే ప్రతిదీ కూడా ర్యాలీ ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా ర్యాలీ అని ఉంటుంది, ర్యాలీ ఉంటుంది. దీనిపైన కూడా అదేవిధంగా దీని మూత పైన కూడా ర్యాలీ ఉంటుంది, లోపల జాలీ కూడా ఉంటుంది. మొత్తానికి స్టాండర్డ్ అయితే ఉంటుంది మొత్తం చూసినట్లయితే. సో అయితే మనం దీంట్లో వాటర్ పూసిన తర్వాత ఎంత రేంజ్లో కొడుతుందని చూద్దాం. ఈ ఛార్జింగ్ అయితే మళ్ళీ దీన్ని పెట్టలేదు. సో మనం కొన్న కాడ నుంచి వచ్చిన ఛార్జర్ దాంతోనే మనం స్ప్రే చేద్దాం. సో ఛార్జ్ అయితే యాక్చువల్గా 2 గంటలు సరిపోతుంది, 2 గంటలు. సో 20 ట్యాంకులు అయితే మనం చాలా స్టాండర్డ్గా స్ప్రే చేసుకోవచ్చు. సో అక్కడ వెళ్ళి మనం ఇది కూడా టైట్ చేయించుకోవాలి. ఒకసారి చూడండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇక్కడ కూడా బిగించుకోవాలి మొత్తం. మనం లాంగ్ వేసినాం గన్ అయితే, షార్ట్ గన్ కాకుండా లాంగ్ గన్ వేసినాం. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం ఎలా అంటే అలా. సో ఇక్కడ ఆన్ చేద్దాం జరిగింది. ఆన్ చేసిన తర్వాత కూడా వాటి స్ప్రేయింగ్ చూడవచ్చు మీరు. మళ్ళీ ఆఫ్ చేయొచ్చు, మన ఇక్కడ హ్యాండ్ దగ్గరే ఉంది మొత్తం కూడా. సో అక్కడ మనం ఆన్ చేసిన బ్యాటరీ ఆన్ చేసినా కూడా స్ప్రేయింగ్ ఇక్కడ చూసినట్టయితే ఆన్లోనే ఉంది. సో ఇది నొక్కగానే ఆల్రెడీ స్ప్రేయింగ్. సో చూడవచ్చు మీరు ఎంత స్టాండర్డ్ ఉందో. కింద చూపించు. దీని రేంజ్ అయితే బాగానే ఉంది మొత్తానికి, డబుల్ కాబట్టి బాగా స్ప్రే బాగుంది. పదే దీన్ని ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పొచ్చు. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ బటన్ ద్వారానే మొత్తం కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎన్ని నాదులు అంటే అన్ని నాదులు కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే పర్వాలేదు. సో మిరపలో మొదటి 3 స్ప్రేలకు అయితే బాగానే పనిచేస్తుంది. ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు, కానీ మొదటి 3 స్ప్రే కోసం అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. సో వాటర్ లేదు. చూసినట్లయితే 2 గన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎల్ఈడి బల్బ్ అయితే రావడం జరిగింది, ఛార్జర్, అదేవిధంగా అన్ని అడ్జస్ట్మెంట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు స్టాండర్డ్ 20 లీటర్ ట్యాంక్ అని చెప్పొచ్చు మొత్తం కూడా. సో దీని అడ్జస్ట్మెంటు మనం బిగించుకోవడం చాలా సింపుల్ అని చెప్పొచ్చు. మొక్క నాటిన కాడ నుంచి చివరి దశ వరకు మొత్తం కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని స్ప్రేయింగ్ కూడా స్పీడ్ అని చెప్పొచ్చు. చాలా వరకు తుంపర్లు బాగా పడుతున్నాయి. మొత్తం ఆపరేటింగ్ మొత్తం కూడా ఇక్కడ మనం ఆన్ చేసినా కూడా ఓన్లీ హ్యాండిల్ ద్వారా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో ఇది బాగుందని చెప్పొచ్చు మొత్తానికి. సో నేను చూసిన ఛార్జింగ్ పంప్లో ర్యాలీది కూడా ఒక మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది ప్రతి ఐటమ్ కూడా మీరు సకాలంలో దశను కొద్దీ మీరు స్ప్రే చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసి. దాంతోపాటుగా ప్రతిదీ కూడా మీరు చూడడం జరిగింది కదా. సో దీని ధర చూసినట్లయితే 3000 పైనే ఉంటుంది. సో ఏ రైతుకైనా కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు, 8978022219. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు సమాచారం అయితే తెలియజేస్తాను. ఎందుకంటే బయట మార్కెట్లో కాస్ట్ వచ్చేసి 3500 నుండి 4000, 4500 కూడా అమ్ముతున్నారు. సో ఎక్కువ ఛార్జ్ అవుతుంది కొన్ని చోట్ల. సో మీరు బల్క్గా తీసుకొని అవసరం ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే తక్కువలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో అవసరం ఉన్న వాళ్ళైతే తీసుకోండి. నేను చెప్తున్నానని ఇదే తీసుకోకుండా, నేను చెప్తున్నానని కాకుండా మీకు నచ్చిన స్ప్రే కూడా తీసుకోవచ్చు. సో నాకైతే నేను నచ్చింది కాబట్టి, గతంలో చాలామంది రైతులు కూడా వాడుతున్నారు కాబట్టి సో బాగుంది కనుక నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. సో నేను ఏ వస్తువును కూడా మీకు తీసుకుని చెప్పను, ఎందుకంటే మీరు కూడా స్వతహాగా నిర్ణయించండి. ప్రతి ఒక్క రైతు సలహా సూచనలు తీసుకోండి, అప్పుడు మీరు తీసుకోండి. ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచించి రైతులు వాడిన దాన్ని బట్టి నేను కూడా తీసుకోవడం కానీ సలహా సూచనలు అయితే చెప్తూ ఉంటాను. ఇది ఈరోజు వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం టైటిల్లో నెంబర్ ఉంది, నా నెంబరు. సో కావాల్సిన వాళ్ళైతే ఫోన్ చేయవచ్చు. ఇది ఈరోజు సమాచారం.